శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ జై శ్రీమన్నారాయణ అండి. మనం ఈరోజు ఎంతో ముఖ్యమైనటువంటి యోగం గురించి తెలుసుకుందాం. మరి యోగం అనేటువంటిది మీ జాతకంలో ఉందా లేదా అనేటువంటిది కూడా మీరు తెలుసుకోవచ్చు. మరి యోగం వల్ల కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అనేటువంటివి మనం తెలుసుకుందాం. అన్ని యోగాలలో అత్యంత ప్రసిద్ధమైనటువంటి యోగము ఒకటి బుధాదిత్య యోగం. చాలామంది తమ జాతకంలో యోగం ఉందని చెబుతుంటారు. కానీ అసలు బుధాదిత్య యోగం అంటే ఏమిటి, అది ఎలా ఏర్పడుతుంది, జాతకంలో ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి, ఎప్పుడు ఫలితాలు ఇస్తుంది, దానివల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏమిటి అనేటువంటివి మనం ఈ వీడియో ద్వారా మీ అందరికీ పంచుకుంటాను. బుధాదిత్య యోగం గురించి పూర్తిగా మనం తెలుసుకుందాం. బుధాదిత్య యోగం అంటే సూర్యుడు మరియు బుధుడు ఒకే రాశిలో లేదా ఒకే భావంలో కలిసి ఉన్నప్పుడు ఏర్పడేటువంటి యోగాన్ని బుధాదిత్య యోగము అని అంటాం. బుధ అంటే బుధగ్రహం, ఆదిత్య అంటే సూర్యుడు. ఈ రెండు గ్రహాలు కలిసి ఉండడం వల్ల ఈ యోగాన్ని బుధాదిత్య యోగం అని పేరు వచ్చింది. సూర్యుడు ఆత్మ, నాయకత్వము, అధికారాన్ని సూచిస్తాడు. బుధుడు బుద్ధి, విద్య, వ్యాపారం, సంభాషణ నైపుణ్యాలను చూపిస్తాడు. ఈ రెండూ కలిసి ఉన్నప్పుడు వ్యక్తికి తెలివితేటలు, నాయకత్వ లక్షణాలు, మాట్లాడే శక్తి, నిర్ణయ సామర్థ్యము పెరుగుతాయి. జాతకంలో బుధాదిత్య యోగం ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి? మీ జాతక చక్రాన్ని తీసుకొని చూడండి. సూర్యుడు మరియు బుధుడు ఒకే రాశిలో ఉంటే బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. ఉదాహరణకు మేషరాశిలో సూర్యుడు బుధుడు ఉంటే, వృషభ రాశిలో సూర్యుడు బుధుడు ఉంటే, మిథున రాశిలో ఇద్దరు ఉంటే, అలా ఏ రాశిలో అయినా ఇద్దరూ కలిసి ఉంటే అది బుధాదిత్య యోగం అంటారు. అయితే కేవలం కలిసి ఉండడమే కాదు, బుధుడు అస్తంగత్వం కాకుండా ఉండటం, పాపగ్రహాల తీవ్రత దోషాలు లేకపోవడం కూడా ముఖ్యంగా చూసుకోవాలి. బుధుడు అస్తంగత్వము నీచపడిన అంటే ఏమిటి? సూర్యుడు చాలా దగ్గరగా బుధుడు వచ్చినప్పుడు అతనికి శక్తి తగ్గుతుంది. దీనిని అస్తంగత్వము కాంబినేషన్ అంటారు. ఇలాంటి సందర్భాల్లో యోగం ఉన్నప్పటికీ పూర్తి ఫలితాలు రాకపోవచ్చు. అందుకే కేవలం యోగం ఉందో లేదో అని కాకుండా దాన్ని ఎలా కూడా చూడాలి అనేటువంటిది, ఏ భావంలో ఉంటే ఎలా ఫలితాలు వస్తాయి. లగ్నంలో ఉంటే అత్యంత తెలివైనటువంటి వ్యక్తి, ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది, మాటల్లో అందరినీ ఆకట్టుకుంటారు. ఇక రెండవ భావంలో ఉంటే అద్భుతమైనటువంటి వాక్చాతుర్యం ఉంటుంది, మంచి సంపాదన అనేటువంటిది ఉంటుంది, బ్యాంకింగ్, అకౌంటింగ్, ఫైనాన్స్ రంగాలలో విజయాలను సాధిస్తూ ఉంటారు. ఇక మూడో భావంలో ఉంటే రచయితలు, యూట్యూబర్లు, జర్నలిస్టులు మీడియా రంగంలో విజయాన్ని సాధిస్తూ ఉంటారు. కమ్యూనికేషన్ స్కిల్స్ అద్భుతంగా ఉంటాయి. ఇక చతుర్థ భావంలో విద్యలో మంచి పురోగతి, ఆస్తులు, వాహనాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఐదవ భావంలో కూడా సూర్యుడు బుధుడు కలిసి ఉంటే అత్యంత మేధస్సు ఉంటుంది, పరీక్షల్లో మంచి ఫలితాలు వస్తాయి, స్టాక్ మార్కెట్, సృజనాత్మక రంగాల్లో విజయం సాధిస్తారు. ఇక ఆరో భావంలో ఉంటే పోటీ పరీక్షల్లో విజయము, శత్రువులపై గెలుపు అనేటువంటిది ఉంటుంది, ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు వస్తూ ఉంటాయి. ఇక ఏడవ భావంలో సూర్యుడు బుధుడు కలిసి ఉంటే వ్యాపార భాగస్వామ్యంలో విజయం సాధిస్తారు, భార్య లేదా భర్త తెలివైన వ్యక్తి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఎనిమిదవ భావంలో ఉంటే పరిశోధనలు, రహస్య శాస్త్రాలు, జ్యోతిష్యము, ఆధ్యాత్మికతలో ఆసక్తి చూపుతూ ఉంటారు. ఇక తొమ్మిదవ భావంలో గనక సూర్యుడు బుధుడు కలిసి ఉంటే అదృష్టం బలపడుతుంది, ఉన్నత విద్య, విదేశీ అవకాశాలు ఉంటాయి. ఇక 10వ భావంలో అత్యంత శక్తివంతమైనటువంటి స్థానము, ఉద్యోగంలో ఉన్నత పదవులు, ప్రభుత్వ గుర్తింపు, ప్రముఖ వ్యక్తిగా ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక 11వ భావంలో గనక సూర్యుడు బుధుడు కలిసి ఉంటే ఆదాయం పెరుగుతుంది, స్నేహితుల ద్వారా లాభాలు, వ్యాపార అభివృద్ధి అనేటువంటిది ఉంటుంది. ఇక 12వ భావంలో గనక సూర్యుడు బుధుడు కలిసి ఉంటే విదేశీ సంబంధాలు, ఆధ్యాత్మిక పురోగతి, విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు, బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. ఎప్పుడు ఫలితాలనిస్తుంది అంటే బుధాదిత్య యోగము, చాలా మంది అడిగేటువంటి ప్రశ్న, నా జాతకంలో బుధాదిత్య యోగం ఉంది, మరి అది ఎలా పనిచేస్తుంది అని చెప్పి. యోగం ఉన్నంత మాత్రాన ప్రతిరోజు ఫలితాలు అనేటువంటివి రావు. సాధారణంగా బుధ మహాదశలో కానీ, సూర్య మహాదశలో కానీ, బుధ అంతరదశలో కానీ, సూర్య అంతరదశలో కానీ
ఈ యోగం అనేటువంటిది బలంగా పనిచేస్తూ ఉంటుంది. అలాగే గోచారంలో గురువు లేదా శని యోగాన్ని అనుకూలంగా చూడగలిగితే ఫలితాలు అనేటువంటివి మరింత స్పష్టంగా కనిపిస్తాయి. ఈ బుధాదిత్య యోగం వల్ల కలిగే ప్రయోజనాలు: తెలివితేటలు పెరుగుతాయి, త్వరగా విషయాలు అర్థం చేసుకునే శక్తి ఉంటుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి, మాటల ద్వారా ప్రభావం చూపగలరు, నాయకత్వపు లక్షణాలుంటాయి, ఇతరులను నడిపించే సామర్థ్యం వీరిలో ఉంటుంది, విద్యలో చదువులో మంచి ఫలితాలు వస్తాయి, వ్యాపార నిర్ణయాలు సరిగ్గా తీసుకోగలుగుతుంటారు, ప్రభుత్వ అధికారులతో మంచి సంబంధాలు ఏర్పడవచ్చు, పేరు ప్రతిష్టలు, సమాజంలో గౌరవం అనేటువంటిది పెరుగుతుంది. ఎప్పుడూ ఫలితాలు తగ్గిపోతాయి. అంటే ఎప్పుడు ఫలితాలు మరి తగ్గుతాయి? పరిస్థితిలో యోగం బలహీనపడవచ్చు. బుధుడు తీవ్ర అస్తంగత్వం అయితే, రాహు, కేతు, శని, కుజుల తీవ్ర దోషం ఉంటే, 6, 8, 12 భావాలు బలహీనంగా ఉంటే, నీచ స్థానంలో ఉంటే, ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే బుధాదిత్య యోగం ఉందంటే ప్రతి ఒక్కరూ కోటీశ్వరులు అవుతారని అర్థం కాదు. యోగం ఫలితం రావాలంటే లగ్నం బలంగా ఉండాలి, దశాభుక్తులు అనుకూలించాలి, నవాంశలో స్థితి ఎక్కడ ఉంది అనేటువంటిది తెలియాలి, ఇతర యోగాలు కనిపించాలి, గోచారాలు పరిశీలన చేయాలి, అన్నీ కలిసి అనుకూలంగా ఉండాలి. ఇది బుధాదిత్య యోగం అనేటువంటిది బుద్ధి, జ్ఞానము, మాట తీరు, నాయకత్వపు లక్షణాలను పెంచేటువంటి అద్భుతమైనటువంటి యోగము. కానీ దాని ఫలితాలు యోగ బలం, దశలు, గోచారాలు మొత్తం జాతక నిర్మాణంపై ఆధారపడి ఉంటుంది. జాతకంలో సూర్యుడు, బుధుడు కలిసి ఉంటే తప్పకుండా ఈ యోగాన్ని పరిశీలించండి. ఈ యోగం వల్ల ఎప్పుడైనా కానీ మనకు శుభ ఫలితాలు అనేటువంటి ఉంటాయి. కానీ అవి ఏ పరిస్థితిలో ఎప్పుడు రావాలనో అప్పుడే ఫలితాలు వస్తూ ఉంటాయి. కాబట్టి అవన్నిటినీ కూడా గమనించుకొని ఈ బుధాదిత్య యోగం ఉన్నటువంటి వారు తెలివితేటలు చాలా ఉంటాయి, మంచి విద్య పురోగతి అనేటువంటిది ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఆరాధిస్తున్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. జై శ్రీమన్నారాయణ.